ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తం అందరికి కలిపి ఎంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందమ్మా? అల్లుడు గారు, దాదాపు ₹1 కోటి వరకు ఉంటుందంట. ఆఫ్టర్ ఆల్ ₹1 కోటి మన దగ్గర లేవా ఏంటి? కట్టేస్తే అయిపోతుందంటే ఎవరూ మాట్లాడట్లేదు. తను చెప్పింది కూడా కరెక్టే కదమ్మా. వాడు కూడా అందరినీ మోసం చేశాడు కాబట్టి నిన్ను నమ్మి డబ్బులు కట్టిన వాళ్ళకి నష్టం జరగకూడదు. ఆ డబ్బులేవో మనమే తిరిగి ఇచ్చేద్దాం. కరెక్ట్ బావగారు. మీరు డబ్బులు కట్టడానికి నేను ఒప్పుకోనండి. వదనా? అవును బాబీ. ఏంటి అనుకున్నామ్మా? డబ్బులు కట్టకపోతే జనం ఊరుకుంటారా? మా అమ్మను వదిలేస్తారా? వదలకూడదనే కదా దీని ఆశ. నేను జైల్లో ఉంటే చూడాలనే కదా దీని కోరిక. ఎటు ఇంట్లో దీనికి అడ్డుగా ఉన్నది నేనే కదా. నా అడ్డు తొలగించుకోవాలని ఇదిలా మాట్లాడుతోంది. అది కాదత్తయ్య, నేను చెప్పేది. కాకపోతే డబ్బు కట్టేస్తే అత్తయ్య గారి ప్రాబ్లం నుంచి బయటపడతారు కదా. ఎందుకు వద్దంటున్నావు? లోకి, డబ్బులు కడితే అత్తయ్య గారి మీద పడ్డ నింద పోతుందనుకుంటున్నావా? నిజమైపోతుంది. ఈ గోల్డ్ స్కీమ్ పెట్టినవాడు అత్తయ్య గారు ఒకటే. ఈ స్కీమ్లో ఇద్దరూ కలిసే జనాలందర్నీ మోసం చేశారని వాళ్ళందరూ నమ్మిన మాట నిజమైపోతుంది. కామాక్షి గారు మధ్యలో ఉన్నారు కాబట్టి వాడు పారిపోయాడు. పెద్ద మనసుతో మన డబ్బు మనకి ఇచ్చారని వాళ్ళు అనుకోరు. వాడు పారిపోయాడు. ఈవిడ్ని మనం గట్టిగా పట్టుకున్నాం కాబట్టే ఎక్కడ జైల్లో పెట్టిస్తామని భయపడిపోయి మిగిలిన డబ్బులు కట్టింది అంటారు. మీరు చెప్పండి అత్తయ్య, అందరూ అలా అనుకుంటారా లేదా? నువ్వు అంటుంది కరెక్టేనమ్మా. డబ్బులు కట్టినా కూడా కామాక్షమ్మ నిందలు మోయాల్సి వస్తుంది. అలాంటి తప్పు చేయలేదని మన అందరికీ తెలుసు. అలాంటి అత్తయ్య మీద నింద పడితే నేను ఊరుకుంటానా? డబ్బులు కడితే నింద మిగిలిపోతుంది అంటున్నావు. మరి డబ్బులు కట్టకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఏం చేద్దామంటావు? ఎవడైతే జనాన్ని మోసం చేశాడో, జనం సొమ్ము కాజేయాలని చూశాడో వాడితోనే డబ్బులు కట్టించాలి. ఈ కుట్రలో అత్తయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు అని నిందలు వేసిన వాళ్లతోనే జనం ముందు చెప్పించాలి, నిజాన్ని నిరూపించాలి. వదినా, నిజం నిరూపించాలంటే ఆ స్కామ్ చేసిన వాడు దొరకాలి కదా. రాత్రికి రాత్రి వాడు ఇల్లు ఖాళీ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంటే వాడు ఉద్దేశపూర్వకంగా చేసినట్టే కదా. మరి వాడు ఎలా దొరుకుతాడు? ఎక్కడని వెతుకుతారు వదినా? ఇంత పెద్ద స్కామ్ చేశాడు అంటే ఖచ్చితంగా వాడొక్కడి వల్లే కాదు కదా బాబీ. దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఒకరుంటారు. ఫోన్ ఏంటమ్మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అయ్యో, కావాలని తప్పు చేసినోడు
ఫోన్ ఎందుకని ఆన్ చేస్తాడు మనవడా? ఈ గుండం మీద అందని వాడిని పట్టేసుకుందాం, వాడి అంత తేల్చేద్దామని కూర్చోవడం టైం వేస్ట్. జనమంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసులు ఇంటికొచ్చి ఇంటి పరువు తీయకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది కామాక్షి. ఆ డబ్బులేవో ముందే కట్టేస్తే తర్వాత వాడి సంగతి ఏంటో చూడొచ్చు. హా, ఈవిడ గారికి మా పెళ్లి జరగడం ఇష్టం లేదు. ఈ గొడవను అడ్డు పెట్టుకొని మా పెళ్లి ఆపాలని చూస్తుంది. పిచ్చి వాగుడు వాగితే పెద్ద చిన్న అన్న తేడా కూడా చూడను. ఏమండి, మనం ఆయన ఇంటికి వెళ్ళి వెతికితే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని నాకు అనిపిస్తుందండి. ఇంటికి తాళం వేసిందని చెప్తుంటే అక్కడికెళ్ళి ఏం చేస్తావే? వెళ్తేనే కదా అత్తయ్య ఏం చేయాలనేది తెలుస్తుంది. అయితే మన ఇద్దరం ఆయన ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం పదండి ఆదిత్య గారు. గుణమ్మా, మనం వెళ్దాం పద. అమ్మా వెళ్ళొస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.